ప్రవక్తల ప్రవచనాల ప్రకారంగా ఆ దేవాది దేవుడే మరియా అనే కన్య గర్భమందు జన్మిస్తాడు. యేసు ప్రభుల వారు చిన్నతనం నుండి దేవుని దయలో ఎదుగుతూ అతను భూమిపై జీవించిన 33 సంవత్సరాలలో అనేక బోధనలు చేసి అనేకులను రక్షించాడు. దాంతో అక్కడ యూదా అధికారులు ఆయన మీద నేరారోపణ చేయాలని చూస్తూ చివరిగా ఆయన దేవదూషణ చేస్తున్నాడని యేసుక్రీస్తుల వారు తన శిష్యులతో గెస్సెమని తోటలో ఉండగా ఆయన్ని బంధించి కొరడాలతో కొడుతూ సిలువను మోయిస్తూ కపాలమని పిలువబడే కళ్ళవరికి తీసుకెళ్లారు. తర్వాత ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టి చేతులలో కాళ్ళలో మేకులను కొట్టి సిలువలో వ్రేలాడదీసి పక్కలలో బల్లాలతో పొడిచారు. ఇలా దాదాపుగా 6 గంటల పాటు సిలువపై ఉండి చివరిగా 7 మాటలు పలికి మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణించారు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి మరణించాక 3వ రోజు తిరిగి లేవడం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు దాదాపుగా 3 గంటల పాటు విస్తారమైన చీకటి భూమిని కమ్మేసినట్లు, భూమి వణికిందని, రాళ్లు బద్దలయ్యాయని, చాలా మంది సజీవంగా లేపబడినట్లు మత్తయి సువార్త 27:45లో చూడొచ్చు.